అల్లాహకు ఈ పూర్తి ప్రపంచంలో అత్యంత ప్రియమైన ఇష్టమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది మస్జిద్. మీరు ప్రతి వీధిలోనూ మస్జిదులు నిర్మిస్తూ ఉండండి, మస్జిదుల్ని పరిశుభ్రంగా ఉంచండి, మస్జిదుల్లో సువాసన వెదజల్లేలాగా సుగంధ ద్రవ్యాలు పూయండి అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అల్లాహ్ కోసం ఎవరైతే మస్జిదులు నిర్మిస్తారో వారి కొరకు అల్లాహ్ ఏం చేస్తాడు? స్వర్గంలో ఒక గృహాన్ని నిర్మిస్తాడు. సోదరులారా, ఒకవేళ మీ యొక్క స్థాయికి తగ్గట్టుగా మస్జిద్ యొక్క నిర్మాణంలో మీరు ఒక్క ఇటుక పెట్టినప్పటికీ అల్లాహ్ మీ కొరకు స్వర్గంలో గృహాన్ని ఏర్పాటు చేస్తాడు. సోదరులారా, అల్లాహ్ మీ యొక్క పాపాలను తుడిచిపెట్టేసి మీ యొక్క స్థాయిని పెంచేటువంటి మార్గం ఏమిటో తెలపనా? వల్లాహు యహ్దీ మన్ యషాఉ ఇలా సిరాతిన్ ముస్తఖీమ్. ఇన్నల్ హమ్దలిల్లాహి నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిరుహు వ నుమిను బిహి వ నతవక్కలు అలైహి వ నౌజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముజిల్ల లహు వ మన్ యుజ్లిల్హు ఫలా హాదియ లహు వ నష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు వ నష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అమ్మా బాద్, ఫఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్ వ ఖైరల్ హదీ హదీ ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం వ షర్రల్ ఉమూరి ముహదసాతుహా వకుల్లు ముహదసతిన్ బిదాహ్ వకుల్లు బిదాతిన్ జలాలా వకుల్లు జలాలతిన్ ఫిన్నార్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. యా అయ్యుహల్లజీన ఆమను తఖుల్లాహ హక్క తుకాతిహి వలా తమూతున్న ఇల్లా వ అంతుం ముస్లిమూన్. యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుముల్లజీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదా వ ఖలఖ మిన్హా జౌజహా వ బస్స మిన్హుమా రిజాలన్ కసీరన్ వ నిసాఆ వత్తకుల్లాహ అల్లజీ తసాలూన బిహి వల్ అర్హాం ఇన్నల్లాహ కాన అలైకుం రకీబా. యా అయ్యుహల్లజీన ఆమను తఖుల్లాహ వఖూలు కౌలన్ సదీదా యుస్లిహ్ లకుం ఆమాలకుం వ యగ్ఫిర్ లకుం జునూబకుం వ మన్ యుతిల్లాహ వ రసూలహు ఫఖద్ ఫాజ ఫౌజన్ అజీమా. రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వ యస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. రబ్బి జిద్నీ ఇల్మా రబ్బి జిద్నీ ఇల్మా రబ్బి జిద్నీ ఇల్మా సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగొట్టలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయా కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు, పూర్తి ప్రపంచంపై అధికత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశైలారా, సోదరిమణులారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మరొకసారి మీ ముందు కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. ఈరోజు నేను మీ ముందు చర్చించబోయేటటువంటి, ప్రస్తావించబోయేటటువంటి అంశం ఏమిటి అంటే మస్జిద్ల యొక్క ప్రాధాన్యత. మనం పరిశీలన చేశామనుకోండి, మస్జిద్ అనేది అరబీ పదం, దానికే మరొక పేరు కూడా ఉంది. అదేమిటి అంటే బుయూతుల్లాహ్. బుయూతుల్లాహ్ అంటే అల్లాహ్ యొక్క గృహము అని. ఈ మస్జిదుల్లో ఏం చేయడం జరుగుతుంది అంటే నిజ సృష్టికర్త అయిన అల్లాహ్ను ఆరాధించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనిని మస్జిద్ అని చెప్పడం జరిగింది, మరియు బుయూతుల్లాహ్ అల్లాహ్ యొక్క గృహాలు అని చెప్పడం జరిగింది. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఇన్నమా యఅమురు మసాజిదల్లాహి మన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి వ అకామస్సలా వ ఆతజ్జకా వలం యక్షా ఇల్లల్లాహ్ ఫఅసా ఉలాయిక అన్ యకూను మినల్ ముహ్తదీన్.
అల్లాను అంతిమ దినాన్ని విశ్వసిస్తూ నమాజులు నెలకొల్పుతూ అలాగే జకాత్ను విధిగా చెల్లిస్తూ అల్లాను తప్ప వేరొకరికి భయపడని వారు మాత్రమే అల్లాహ్ యొక్క మస్జిద్ల నిర్వహణకు అర్హులు. సుబ్హానల్లాహ్. ఎవరైతే అల్లాహ్ను విశ్వసించి మరియు అంతిమ దినాన్ని విశ్వసించి నమాజును మరియు జకాత్ను విధిగా చెల్లిస్తూ ఉంటారో వారు మాత్రమే అల్లాహ్ యొక్క మస్జిద్ల నిర్వహణకు అర్హులు అని సృష్టికర్త అయిన అల్లాహ్ తాలా తెలియజేయడం జరిగింది. అంటే ఈ మస్జిదులు స్థాపించాలి అన్నా, ఈ మస్జిదుల నిర్వహణ బాధ్యత తీసుకోవాలి అన్నా, అలాగే ఈ మస్జిదులని సందర్శిస్తూ ఆ మస్జిదుల్లో అల్లాహ్ ఆరాధన చేయాలి అన్నా వారిలో ఉండవలసినటువంటి 4 ముఖ్యమైన లక్షణాలు. వారు అల్లాహ్ను మరియు అంతిమ దినాన్ని విశ్వసిస్తారు, నమాజ్ను మరియు జకాత్ను తప్పకుండా నెరవేరుస్తూ ఉంటారు సోదరులారా. కాబట్టి ఎవరెవరైతే ఈ మస్జిదుల యొక్క నిర్వహణ చేస్తూ ఉన్నారో లేకపోతే మస్జిదుల్లో ఆరాధన చేస్తున్నారో వారు తమను తాము పరీక్షించుకోవాలి. ఏ విషయంలో అంటే మనము ఈ 4 విషయాల పట్ల విధిగా ఉన్నామా లేదా అనేది. ఎందుకని ఈ మస్జిదులు ఎలాంటి విషయాలు అంటే పూర్తి ప్రపంచంలో కేవలము ఏకదైవారాధన జరిగేటటువంటి ప్రదేశాలు ఏదైనా ఉంది అంటే అది కేవలం మస్జిదులు మాత్రమే. మస్జిదులు కాకుండా మిగతా ఆరాధనాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని చోట్ల కూడా బహుదైవారాధన జరుగుతూ ఉంటుంది. కానీ కేవలం మస్జిద్లో మాత్రమే ఏకదైవారాధన జరుగుతూ ఉంటుంది. మిగతా ఆరాధనాలయాల్లో కొంతమంది పుణ్యపురుషుల్ని ఆరాధించేవారు, మరికొంతమంది ప్రవక్తల్ని ఆరాధించేవారు, మరికొంతమంది సృష్టి రాసుల్ని ఆరాధించేవారు ఉంటారు. కానీ మస్జిదుల్లోనే కేవలము సృష్టికర్త అయిన అల్లాహ్ను మాత్రమే ఆరాధించడం జరుగుతుంది. ఈ మస్జిదుల ద్వారానే తౌహీద్ ఏకత్వం అనేది ప్రపంచంలోకి వ్యాప్తిస్తుంది. ఈ మస్జిదుల ద్వారానే మంచి పనులు చేయడం గురించి ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ మస్జిదుల ద్వారానే ప్రజలలో అల్లాహ్ పట్ల భయభక్తులను పెంపొందించడం జరుగుతుంది. ఈ మస్జిదుల ద్వారానే ప్రజలలో నైతికంగా మార్పు తీసుకురావడం జరుగుతుంది. ఈ మస్జిదుల ద్వారానే ప్రజల్ని విద్యావంతుల్ని చైతన్యవంతుల్ని చేయడం జరుగుతుంది. ఈ మస్జిదుల ద్వారానే మన సమాజంలో జరిగేటటువంటి అన్ని మంచి పనులు ఈ మస్జిదుల ద్వారానే చెప్పడం జరుగుతుంది సోదరులారా. సుబ్హానల్లాహ్. ఈ మస్జిదులు ఇంత ప్రభావం చూపుతాయి మన సమాజంలో. అందుకే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేశారు. అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు వారి కథనం, ఇజా రాయితుముర్ రజుల యాతాదుల్ మస్జిద్ ఫష్హదూ లహు బిల్ ఈమాన్. మీరు ఒక వ్యక్తి తరచుగా మస్జిద్కు వెళ్తున్నారు అంటే ఆ వ్యక్తి గురించి సాక్ష్యం ఇవ్వండి, ఆ వ్యక్తి విశ్వాసి అని చెప్పడానికి. ఎందుకని దాని తర్వాత చెప్పడం జరిగింది. ఖాలల్లాహు తాలా ఇన్నమా యామురు మసాజిదల్లాహి మన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్. అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని విశ్వసించేవారు మాత్రమే మస్జిద్లకి వస్తూ ఉంటారు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా సాక్ష్యం ఇవ్వమని ప్రోత్సహించారు ముస్లిం సమాజాన్ని. ఏ వ్యక్తి అయితే తరచుగా మస్జిద్లకు వస్తూ ఉంటారో, మస్జిద్లను ఆరాధన చేస్తూ ఉంటారో ఆ వ్యక్తి గురించి సాక్ష్యం ఇవ్వండి, ఆ వ్యక్తి విశ్వాసి అని చెప్పడానికి. సుబ్హానల్లాహ్. కాబట్టి మనము మస్జిద్లకి తరచూ వెళ్తూ ఉండాలి. మీరు అల్లాహ్ను ఆరాధన చేయడానికి, నమాజులు చేయడానికి, అల్లాహ్ యొక్క జిక్ర్ చేయడానికి, అల్లాహ్ అవతరింపజేసినటువంటి ఖురాన్ గ్రంథం పారాయణం చేయడానికి మనం తరచుగా మస్జిద్లకు వెళ్తూ ఉండాలి సోదరులారా. అలాగే సృష్టికర్త అయిన అల్లాహ్ మరొక వాక్యంలో కూడా తెలియజేస్తున్నాడు మస్జిదుల యొక్క ప్రాధాన్యత గురించి, మస్జిదుల యొక్క విశిష్టత గురించి. సూరే నూర్ 24వ అధ్యాయం 36వ వాక్యాన్ని పరిశీలన చేస్తామనుకోండి. ఫీ బుయూతిన్ అజినల్లాహు అన్ తుర్ఫా వ యుజ్కర ఫీహా ఇస్ముహు యుసబ్బిహు లహు ఫీహా బిల్ గుదువ్వి వల్ ఆసాల్. ఏ గృహాల యొక్క పవిత్రతను పెంచాలి అని మరియు అల్లాహ్ తన నామస్మరణ చేయాలి అని ఆజ్ఞాపించాడో వాటిలో ఉదయం సాయంత్రం అల్లాహ్ యొక్క పవిత్రతను కొనియాడుతుంటారు. సుబ్హానల్లాహ్. చూసారా, ఈ పూర్తి ప్రపంచంలో కేవలం మస్జిదులో మాత్రమే అల్లాహ్ యొక్క నామస్మరణ జరుగుతుంటుంది, అల్లాహ్ యొక్క ఆరాధన జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం అందరము కూడా ఉదయము సాయంత్రము అలాగే మనము ఎప్పుడు అవకాశం దొరికినా అప్పుడు అల్లాహ్ యొక్క మస్జిదులను సందర్శించాలి, అందులో అల్లాహ్ యొక్క ఆరాధన చేయాలి సోదరులారా. మరొక వాక్యంలో సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, వ అన్నల్ మసాజిద లిల్లాహి ఫలా తద్ఉ మా అల్లాహి అహదా.
ఇంకా మస్జిదులు కేవలము అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించబడ్డాయి. కాబట్టి వాటిలో అల్లాహ్తో పాటు ఇతరులను ఎవరిని పిలవకండి. సుబ్హానల్లాహ్. పూర్తి ప్రపంచంలో ఎలాంటి షిర్క్ కానీ లేదా ఎలాంటి బహుదైవారాధన కానీ మస్జిదుల్లో అనేది జరగదు సోదరులారా. ఎందుకంటే ఈ మస్జిదులు కేవలము అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించబడ్డాయి. కాబట్టి మనమందరము కూడా మస్జిదుల్లో అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయే ముందు ఒక హెచ్చరిక జారీ చేశారు ముస్లిం సమాజానికి. లానతల్లాహి అలల్ యహూది వన్నసారా ఇత్తఖజు కుబూర అంబియాఇహిం మసాజిద్. అల్లాహ్ యొక్క శాపం ఉండుగాక ఎవరిపై? యూదులపై మరియు క్రైస్తవులపై. ఎందుకని? వారు ఏం చేశారంటే ప్రవక్తల యొక్క సమాధుల్ని ఆరాధనాలయాలుగా చేసుకున్నారు. సుబ్హానల్లాహ్. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయే ముందు మనల్ని వారించారు. ఒకవేళ నేను చనిపోయిన తర్వాత మీరు నా సమాధిని ఆరాధనాలయంగా చేయవద్దు. ఎందుకని? ఇది పూర్వము గ్రంథ ప్రజలు చేశారు కాబట్టి అని వారిని శపించడం జరిగింది మరియు మనల్ని హెచ్చరించడం జరిగింది సోదరులారా. కాబట్టి మనమందరము కూడా అల్లాహ్ యొక్క ఆరాధన అంటే అది కేవలం మస్జిద్లోనే చేయాలి. ఎలాంటి సమాధుల దగ్గర కానీ లేకపోతే ఎలాంటి దర్గాల దగ్గర కానీ ఎలాంటి వేరే ప్రదేశాలలో మనం అల్లాహ్ యొక్క ఆరాధన చేయకూడదు. అలాగే మస్జిదుల్లో బహుదైవారాధన చేయకూడదు. మనం పరిశీలన చేసామనుకోండి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ప్రతిసారి మస్జిద్కి వెళ్ళేటప్పుడు ఈ దువా చేయమని ఆజ్ఞాపించారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చేసేవారు. ఏమిటా దువా? అల్లాహుమ్మ జఅల్ ఫీ కల్బీ నూరా వఫీ లిసానీ నూరా వఫీ బసరీ నూరా వఫీ సమయీ నూరా వన్ యమీనీ నూరా వన్ యసారీ నూరా వమిన్ ఫౌకీ నూరా వమిన్ తహతీ నూరా వమిన్ అమామీ నూరా వమిన్ కల్ఫీ నూరా వజఅల్ ఫీ నఫ్సీ నూరా వజ్జిమ్లీ నూరా. అల్లా నా యొక్క మనసుని వెలుగుతో నింపు, నా యొక్క నాలుకను వెలుగుతో నింపు, కాంతితో నింపు, మరియు నా దృష్టిలో, నా వినికిడిలో, అలాగే నా కుడివైపు, నా ఎడమవైపు, నా ముందు వైపు, నా వెనుక వైపు, నా పైన, నా క్రింద, నా ఆత్మలో మరియు ప్రతి చోట నా కోసము వెలుగుని ప్రసాదించు, వెలుగుతో నింపేయి, నీ యొక్క కాంతితో నింపేయి అని ప్రతిరోజు మనము మస్జిద్కి వెళ్ళేటప్పుడు ఈ దువా చేయాలి. ఎందుకని? అల్లాహ్ యొక్క వెలుగు నూర్ అనేది మనల్ని ఆవరించి ఉంటుంది. అల్లాహ్ యొక్క కాంతి ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో అప్పుడు అనేక సమస్యల నుండి మనం దూరంగా ఉంటాము. అలాగే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరొక హదీస్లో కూడా తెలియజేశారు. అబూ దావూద్ యొక్క హదీస్, బషిరిల్ మస్సాయిన ఫి జులమి ఇలల్ మసాజిది బిన్నూరి తామి యౌమల్ కియామా. ఎవరైతే రాత్రి చీకటిలో మస్జిదులకు నడుచుకుంటూ వెళ్తారో వారికి ప్రళయ దినాన అల్లాహ్ ఒక కాంతిని ప్రసాదిస్తాడు. సుబ్హానల్లాహ్. ప్రళయ దినాన అందరూ కూడా గందరగోళంలో ఉంటారు. అలాంటి సమయంలో సృష్టికర్త అయిన అల్లాహ్ ఎవరైతే మస్జిదులకు నడుచుకుంటూ వెళ్తారో వారి కొరకు కాంతిని ప్రసాదిస్తాడు సోదరులారా. దీని యొక్క వివరణలో మనం పరిశీలన చేసామనుకోండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక సహాబీ ఉన్నారు. ఆయన ప్రతిరోజు దూర ప్రదేశం నుండి మస్జిద్కి నడుచుకుంటూ వచ్చేవారు 5 పూటల నమాజ్కి. అది చూసినటువంటి తన ఇతర స్నేహితులు, ఇతర సహాబాలు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ సహాబీ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఒక సలహా ఇచ్చారు. ఏమని సలహా ఇచ్చారు? మీరు మస్జిద్ యొక్క దగ్గరలో ఏదైనా ఇల్లు చూసుకోండి, మీకు సునాయాసంగా ఉంటుంది అని. లేదా ఏదైనా వాహనం, ఆనాటి కాలంలో వాహనాలు అంటే గాడిదలు కానీ గుర్రాలు కానీ ఏదైనా ఒకటి కొనుక్కోండి, అప్పుడు మీకు సునాయాసంగా మస్జిద్కి రావచ్చు అని తెలియజేశారు. కానీ ఆ సహాబీ వారి యొక్క సలహాను తీసుకోలేదు. అప్పుడు ఆ సహాబాలు ఏం చేశారంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఈ వ్యక్తి దూరం నుండి ప్రతిరోజు మస్జిద్కి నడుచుకుంటూ వస్తున్నాడు, మేము ఈ సలహా ఇచ్చాము అయినా వినలేదు, మీరైనా చెప్పండి ప్రవక్త అని. ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తిని కూర్చోబెట్టి ఆ విషయాన్ని అడగడం జరిగిందో అప్పుడు ఆ వ్యక్తి తెలియజేశాడు. ఏమని తెలియజేశాడు? నేను ప్రతిరోజు మస్జిద్కి నడుచుకుంటూ దూరం నుండి ఎందుకు వస్తున్నానంటే నా యొక్క ప్రతి అడుగులో కూడా నాకు పుణ్యం దొరకాలి అని. అంటే మనము మస్జిద్కి నడుచుకుంటూ వస్తుంటే ప్రతి అడుగులో కూడా మనకు పుణ్యం దొరుకుతుంది అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. కాబట్టి ఆ వ్యక్తి ప్రతిరోజు దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు ఎక్కువ పుణ్యం ఆశించడం కోసము. సుబ్హానల్లాహ్. ఎప్పుడైతే ఈ విషయము దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆ వ్యక్తి తెలియపరచడం జరిగిందో వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అన్నారు, అతాకల్లాహు జాలిక కుల్లా
నీ సంకల్పం ప్రకారమే అల్లాహ్ నీకు అవన్నీ ప్రసాదించుగాక. అంటే నీవు ఏదైతే నియత్ చేశావో, ఏదైతే సంకల్పించుకున్నావో దాని ప్రకారము నీకు పుణ్యము ప్రసాదించబడుగాక అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. మనం ఒక విషయాన్ని గమనించాలి సోదరులారా, మనం మస్జిద్కు వెళ్తున్నాము అంటే మస్జిద్ అనేవి అల్లాహ్ యొక్క గృహాలు. మనము అల్లాహ్ యొక్క గృహాలకి అంటే అల్లాహ్కు అతిథులుగా వెళ్తున్నాము, అక్కడ మనము ఆతిథ్యం స్వీకరిస్తున్నాము. సుబ్హానల్లాహ్. కాబట్టి మస్జిద్కు వెళ్ళడం అనేది ఎంతో గొప్ప విషయము, చాలా ముఖ్యమైనటువంటి విషయము. అలాగే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొక హదీస్లో కూడా తెలియజేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం, బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్. మన్ గదా ఇలల్లాహి మస్జిది ఔరా అఅద్దల్లాహు లహు నుజులం మినల్ జన్నతి కుల్లమా గదా ఔరా. ఎవరైతే ఉదయం మరియు సాయంత్రం మస్జిద్కు వెళ్తూ ఉంటారో క్రమం తప్పకుండా వారు స్వర్గంలో ఒక స్థలాన్ని పొందుతారు. అంటే మస్జిద్కు వెళ్ళే వారి కొరకు అల్లాహ్ స్వర్గంలో ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తాడు సోదరులారా. సుబ్హానల్లాహ్. మస్జిద్కి వెళ్తూ ఉంటేనే అల్లాహ్ స్వర్గంలో ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తాడు. అంటే మనం చేసే ఆరాధన కానీ, మనం చేసేటటువంటి అల్లాహ్ యొక్క నామస్మరణ కానీ, అలాగే ఖురాన్ యొక్క పఠనం కానీ, దీని ద్వారా అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ తలుచుకుంటే మనకు ఇంకా ఎక్కువగా స్వర్గంలో ప్రసాదించేటటువంటి అవకాశం ఉంది సోదరులారా. అలాగే మరొక హదీస్ గ్రంథాన్ని పరిశీలన చేశామనుకోండి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్. మజతమా కౌమున్ ఫీ బైతిన్ మిన్ బుయూతిల్లాహ్ యత్లూన కితాబల్లాహ్ వ యతదారసూనహు ఫీమా బైనహుం ఇల్లా నజలత్ అలైహిముస్ సకీనా వ గషియత్హుముర్ రహ్మా వ హఫ్ఫత్హుముల్ మలాయికా వ జకరహుముల్లాహు ఫీమన్ ఇందా. ఏ సమూహం అయితే మస్జిద్లో కూర్చొని అల్లాహ్ యొక్క జికర్ చేస్తూ ఉంటారో, అల్లాహ్ యొక్క నామస్మరణ చేస్తూ ఉంటారో, మరియు చర్చించుకుంటూ ఉంటారో, ఖురాన్ పఠనం చేస్తూ ఉంటారో, వారిపై అల్లాహ్ యొక్క ప్రశాంతత, శాంతి అవతరించడము, అలాగే వారిని కరుణ ఆవహించడము, అలాగే దైవదూతలు వారిని కప్పి ఉంచడము, మరియు అల్లాహ్ తనతో ఉన్న వారితో వీరిని గుర్తు చేయడం తప్ప ఇంకేముంటుంది. సుబ్హానల్లాహ్. ఎంత గొప్ప శుభవార్త చూడండి. ఎవరైతే మస్జిద్లో కూర్చొని అల్లాహ్ యొక్క జికర్ చేస్తుంటారో వారిపై అల్లాహ్ యొక్క కరుణ, శాంతి ఉంటుంది. దైవదూతలు వారిని చుట్టిముట్టి ఉంటాయి సోదరులారా. మరియు అల్లాహ్ ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్న వారి దగ్గర ఇక్కడ మస్జిద్లో ఉన్న వారి గురించి ప్రస్తావిస్తూ ఉంటాడు. సుబ్హానల్లాహ్. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం సోదరులారా. మనము మస్జిద్ల యొక్క ప్రాధాన్యత తెలుసుకోవాలి అంటే అల్హమ్దులిల్లాహ్ అనేక విషయాలు ఉన్నాయి. అది కేవలము ఇహలోకంలో మనకు ప్రశాంతత, శాంతి ఇవ్వడము మరియు మార్గదర్శకత్వం చేయడం మాత్రమే కాకుండా ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. అహబ్బుల్ బిలాది ఇలల్లాహి మసాజిదుహా వ అబగజుల్ బిలాదు ఇలల్లాహి అస్వాకుహా. అల్లాహకు ఈ పూర్తి ప్రపంచంలో అత్యంత ప్రియమైన, ఇష్టమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది మస్జిద్. అలాగే అల్లాహకు అత్యంత ఇష్టం లేని స్థలం ఏదైనా ఉంది అంటే అవి బజారులు, మార్కెట్లు. ఈ పూర్తి ప్రపంచంలో అల్లాహకు అత్యంత ఇష్టమైన ప్రదేశం ఏంటి అంటే మస్జిద్ అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఎవరైతే మస్జిదుల్లో ఉంటారో అల్లాహ్ యొక్క ఇష్టమైన ప్రదేశాల్లో ఉన్నారు అని అర్థం. అలాగే అల్లాహకు ఇష్టం లేని ప్రదేశం ఏమిటి అంటే ఏవైతే బజారులు ఉంటాయో అవి అల్లాహకు అత్యంత ఇష్టం లేనటువంటి ప్రదేశాలు. ఎందుకని? అక్కడ మోసం జరుగుతూ ఉంటుంది, అక్కడ ఒకరిని మరొకరు ద్వేషిస్తూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు, అనేక రకాల చెడు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే పని కోసం, పని నిమిత్తం బజారుకు వెళ్తారో వారు పని అయిపోగానే తిన్నగా అక్కడి నుంచి వచ్చేయాలి సోదరులారా. ఎవరైతే వ్యాపారస్తులు కాదో వారు బజార్లో ఉండేటటువంటి అనుమతి ఇవ్వబడలేదు. మీరు వ్యాపారస్తులై ఉన్నారు, అప్పుడు కూర్చోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి అల్లాహకు అత్యంత ఇష్టమైన స్థలము మస్జిదులు, అత్యంత ఇష్టం లేని స్థలాలు బజారులు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అలాగే మరొక విషయాన్ని పరిశీలన చేశామనుకోండి, తీర్పు దినం రోజు మన యొక్క పాపాలను క్షమించి మన యొక్క స్థాయిని పెంచేటటువంటి మార్గాలు ఏమిటి అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం. అలా అదుల్లుకుం అలా మా యమ్హుల్లాహు బిహిల్ ఖతాయా వ యర్ఫౌ బిహిద్ దరజాత్.
అల్లా మీ యొక్క పాపాలను తుడిచిపెట్టేసి అలాగే మీ యొక్క స్థాయిని పెంచేటువంటి మార్గం ఏమిటో తెలపనా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల్ని అడగడం జరిగింది. వెంటనే సహాబాలు అన్నారు, కాలు బలా యా రసూలల్లా, చెప్పండి ప్రవక్త, మేము తప్పకుండా వింటాము అని తెలియపరచడం జరిగింది. వెంటనే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, కాలా ఇస్బాహుల్ వుజూయి అలల్ మకారి, మీకు కష్టంగా ఉన్నా మీరు వుజూ చేయడము. అంటే మనం చూస్తుంటాము చలికాలంలో బాగా చలిగా ఉంటుంది, అలాంటప్పుడు ఫజర్ నమాజ్కి లేచినప్పుడు వుజూ చేయడము అని చాలా కష్టంగా ఉంటుంది. అలాగే మరికొన్ని సమయాల్లో కష్టంగా ఉన్నప్పుడు కూడా మనం పూర్తిగా వుజూ చేయడము అనేది మన యొక్క పాపాన్ని తగ్గించేస్తుంటే మన యొక్క స్థాయిని పెంచుతూ ఉంటుంది. మొదటి విషయం. అలాగే రెండో విషయం ఏమిటి అంటే వకసరతుల్ కుతా ఇలల్ మసాజిద్, తరచుగా మీరు మస్జిద్కు కాలినడకన వెళ్తూ ఉండండి. సుబ్హానల్లాహ్. తరచుగా ఎవరైతే కాలినడకన మస్జిద్కు వెళ్తూ ఉంటారో అప్పుడు కూడా వారి పాపాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి, వారి యొక్క స్థాయి అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే మూడో విషయం, వన్ తిజారు సలాతి బాద సలా, ఒక నమాజు తర్వాత మరొక నమాజు కోసం ఎదురు చూడడము. అంటే ఫజర్ అయిపోయింది అంటే జోహర్ కోసం వేచి ఉండడము, జోహర్ అయిపోయింది అంటే అసర్ కోసం, అసర్ అయిపోయింది అంటే మగ్రిబ్ కోసం, మగ్రిబ్ అయిపోయింది అంటే ఇషా నమాజ్ కోసము వేచి చూస్తూ ఎవరైతే ఉంటారో వారి యొక్క పాపాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి, వారి యొక్క స్థాయి అనేది పెరుగుతూ ఉంటుంది. సుబ్హానల్లాహ్. ఇక్కడ చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా మస్జిదులకు వెళ్ళడం గురించి, కాలినడకన మస్జిద్కు వెళ్ళడం గురించి, అలాగే మనము ఒక నమాజ్ తర్వాత మరొక నమాజ్ కోసము వేచి ఉండడం గురించి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అలాగే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మీరు అల్లా యొక్క అమానత్లో, అల్లా యొక్క గ్యారంటీలో ఉండాలి అని అనుకుంటున్నారా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరొక హదీస్లో తెలియజేశారు. అబూ దావూద్ యొక్క హదీస్, సలాసతున్ కుల్లుహుం జామినున్ అలల్లాహి అజ్జవజల్, ముగ్గురు వ్యక్తులు అల్లా యొక్క గ్యారంటీలో ఉంటారు, అంటే అల్లా యొక్క బాధ్యతలో ఉంటారు, అల్లా వారి యొక్క బాధ్యత పూర్తిగా తీసేసుకుంటారు. వారిలో ఒక వ్యక్తి ఎవరు అంటే వరజులున్ ఖరజ ఇలల్ మసాజిద్, ఏ వ్యక్తి అయితే ప్రతిరోజు ఇంటి దగ్గర వుజూ చేసుకొని మస్జిద్కు వెళ్తారో అలాంటి వ్యక్తుల యొక్క బాధ్యత, గ్యారంటీని సృష్టికర్త అయిన అల్లాహ్ తఆలా తీసేసుకుంటాడు. సోదరులారా, చూసారా మస్జిద్ యొక్క ప్రాధాన్యత గురించి, మస్జిద్ యొక్క విశిష్టత గురించి అల్హమ్దులిల్లాహ్ ఖురాన్ మరియు సహీ హదీసుల్లో ఎన్ని విషయాలు వివరించడం జరిగిందో. అలాగే మరొక విషయాన్ని పరిశీలన చేశామనుకోండి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, అబూ హురైరా రజియల్లాహు అన్హు వారి కథనం, ప్రళయ దినాన, తీర్పు దినాన అందరూ కూడా మండుటెండలో ఉంటారు. సోదరులారా, ఎక్కడ కూడా నిలువు నీడ అనేది ఉండదు. ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క పాపాలకు తగ్గట్టుగా కొంతమంది మోకాళ్ళ వరకు, మరికొంతమంది నడుముల వరకు, మరికొంతమంది భుజాల వరకు, మరికొంతమంది పూర్తిగా మునిగిపోయి ఉంటారు వారి యొక్క చెమటలో. ఎక్కడ కూడా నిలువ నీడ అనేది ఉండదు. కేవలం పూర్తి ప్రపంచంలో ఆ హషర్ మైదానంలో ఒకే ఒక్క నీడ ఉంటుంది, అది అల్లాహ్ యొక్క అర్ష్ యొక్క నీడ ఉంటుంది. ఆ అర్ష్ నీడలో 7 రకాల ప్రజలు ఉంటారు. వారిలో ఒకరెవరో తెలుసా? వరజులున్ కల్బుహు ముఅల్లకున్ బిల్ మసాజిద్, ఎవరి యొక్క హృదయము మస్జిదులతో మమేకం అయిపోయి ఉంటుందో. సుబ్హానల్లాహ్. అంటే వారి యొక్క మనస్సు ఎప్పుడూ కూడా మస్జిదుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వారు ప్రయాణంలో ఉన్న ఎక్కడ మస్జిద్ ఉంటే అక్కడ నమాజ్ చేసే ఆలోచనలో ఉంటారు. వారు ఎల్లప్పుడూ కూడా ఎప్పుడెప్పుడు మస్జిద్కి వెళ్ళాలా, అక్కడ అల్లాహ్ యొక్క స్మరణ చేయాలా, ఎప్పుడెప్పుడు మస్జిద్కి వెళ్ళాలా, అక్కడ ఖురాన్ పారాయణం చేయాలి, ఎప్పుడెప్పుడు మస్జిద్కి వెళ్ళాలి, అక్కడ అల్లాహ్ యొక్క ఆరాధన చేయాలి అని ఎల్లప్పుడూ కూడా వారి యొక్క హృదయము మస్జిదులతో మమేకమైపోయి ఉంటుంది. అలాంటి వారు తీర్పు దినాన అర్ష్ యొక్క నీడలో ఉంటారు. సోదరులారా, సుబ్హానల్లాహ్. చూసారా మస్జిద్ యొక్క ప్రాధాన్యత ఏ విధంగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వివరించడం జరిగిందో. అలాగే మనం పరిశీలన చేసామనుకోండి, ఎవరెవరైతే మస్జిద్ని కడుతూ ఉంటారో, కట్టిస్తూ ఉంటారో, వారికి సహాయ సహకారాలు చేస్తూ ఉంటారో వారి గురించి కూడా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు వారి కథనం, మన్ బనా మస్జిదన్ లిల్లాహి కమఫ్హసి కతాతిన్ ఔ అస్గర బనల్లాహు లహు బైతన్ ఫిల్ జన్న, అల్లాహ్ కోసం ఎవరైతే మస్జిదులను నిర్మిస్తారో వారి కొరకు అల్లాహ్ ఏం చేస్తాడు? స్వర్గంలో ఒక గృహాన్ని నిర్మిస్తాడు. సోదరులారా, ఈ విషయం ఎలాంటి విషయం అంటే, మీ దగ్గర స్థాయి ఉంటే మస్జిద్ పూర్తిగా మీరు నిర్మించేసిన అల్లాహ్ మీకు స్వర్గంలో గృహాన్ని ఇస్తాడు. అలాగే ఒకవేళ మీ యొక్క స్థాయికి తగ్గట్టుగా, అంటే కేవలము ఒక
పక్షి యొక్క గూడు ఏ విధంగా ఉంటుందో, ఎంత పరిమాణంలో అయితే ఉంటుందో అంత పరిమాణంలో ఒకవేళ మీరు మస్జిద్కు సహాయం చేసినా అల్లాహ్ మీ కొరకు స్వర్గంలో గృహాన్ని ఏర్పాటు చేస్తాడు సోదరులారా. పక్షి యొక్క గూడు లేదా పక్షి యొక్క ఇల్లు అంటే ఎంత ఉంటుంది? కేవలము ఒక ఇటుకకు సమానమైనదిగా ఉంటుంది. అంటే మస్జిద్ యొక్క నిర్మాణంలో మీరు ఒక్క ఇటుక పెట్టినప్పటికీ అల్లాహ్ మీ కొరకు స్వర్గంలో గృహాన్ని ఏర్పాటు చేస్తాడు సోదరులారా. ఎంత పెద్ద శుభవార్త చూడండి. కాబట్టి మనమందరము కూడా మన యొక్క స్థాయికి తగ్గట్టుగా అల్లాహ్ యొక్క గృహాలు మస్జిద్ల నిర్మాణంలో కూడా పాలు పంచుకోవాలి సోదరులారా. మస్జిద్ల యొక్క విశిష్టత ప్రాధాన్యతలో ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం. అలాగే మనం పరిశీలన చేసామనుకోండి, సృష్టికర్తను అల్లాహ్ కూడా ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు, వమయ్యు అజిమ్ షాయిర్ అల్లా ఫైన్నహా మిన్ తక్వల్ కులూబ్. అల్లాహ్ యొక్క చిహ్నాలను ఎవరైతే గౌరవిస్తూ ఉంటారో అది వారి హృదయాలలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనం సోదరులారా. అంటే అల్లాహ్ యొక్క చిహ్నాలు అంటే ఏమిటి? అల్లాహ్ యొక్క చిహ్నాలు అంటే మస్జిదులు సోదరులారా. మస్జిదులు ఎవరు గౌరవిస్తారు అంటే ఎవరి హృదయాల్లో అయితే భక్తి భావన ఉంటుందో వారు అల్లాహ్ యొక్క చిహ్నాలు అయినటువంటి మస్జిదులని గౌరవిస్తూ ఉంటారు. అలాగే ఆయిషా సిద్దికా రజల్లాహు అన్హా వారి కథనం, అమర రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం బిబినాయిల్ మసాజిద్ ఫిద్దూర్ వ అంతు నజ్జఫ వతు తయ్యబ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం తెలియజేశారు? మీరు ప్రతి వీధిలోనూ మస్జిదులు నిర్మిస్తూ ఉండండి, మస్జిదుల్ని పరిశుభ్రంగా ఉంచండి, మస్జిదుల్లో సువాసన వెదజల్లేలాగా సుగంధ ద్రవ్యాలు పూయండి అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అందుకే సృష్టికర్త అయిన అల్లాహ్ కూడా ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, యా బనీ ఆదం ఖుజూ జీనతకుమ్ ఇంద కుల్లి మస్జిద్. ఓ ఆదం సంతతి వారలారా, మీరు మస్జిద్కు హాజరైన ప్రతిసారి వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి. అంటే మనం మస్జిద్కు వెళ్తూ ఉన్నప్పుడు ఏ విధంగా వెళ్ళాలి అంటే మస్జిద్కు వెళ్తున్నప్పుడు సరైనటువంటి బట్టలు వేసుకొని వెళ్ళాలి. మనం చూస్తుంటాము సమాజంలో ఎవరైతే ఫజర్ నమాజ్కి వస్తూ ఉంటారో రాత్రి ఏ బట్టలతో అయితే పండుకున్నారో ఆ బట్టలతోనే మస్జిద్లకు వచ్చేస్తుంటారు. అనేక మంది ఎవరైతే పని చేస్తూ ఉంటారో ఆ పని బట్టలతోనే, లేకపోతే ఏ బట్టలు అయితే మాసిపోయి ఉన్నాయో ఆ మాసిపోయిన బట్టలతోనే మస్జిదులకు వచ్చేస్తుంటారు సోదరులారా. గమనించాలి, మనము అల్లాహ్ యొక్క అతిథులుగా మస్జిదులకు వెళ్తున్నాము కాబట్టి మనం ఏం చేయాలి? సాధ్యమైనంత వరకు మంచి దుస్తులు ధరించి సువాసన రాసుకొని మనం మస్జిదులకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి సోదరులారా. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితుల్లో మీరు వెళ్ళారు అంటే అది వేరే విషయం, కానీ సాధ్యమైనంత వరకు ఈ విషయంలో జాగ్రత్త పాటించాలి. మనం పరిశీలన చేసామనుకోండి సోదరులారా, మస్జిద్ యొక్క ప్రాధాన్యత మరియు విశిష్టత గురించి అనేక విషయాలు ఉన్నాయి. మస్జిదుల విషయంలో పాటించవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి మర్యాదలు. మనం మస్జిదుల యొక్క విశిష్టత ప్రాధాన్యత అనేక మందికి తెలుసు, కానీ మస్జిదుల్లో ఏ విధంగా ఉండాలి, అక్కడ పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఏమిటి అనే విషయాలు కూడా అనేక మంది తెలియని కారణంగా లేకపోతే మర్చిపోయిన కారణంగా అనేక మంది పాటించరు సోదరులారా. మనము పరిశీలన చేశామనుకోండి, ఇంతకు ముందు చెప్పినట్టు మస్జిద్కి వెళ్తున్నప్పుడు పరిశుభ్రమైన బట్టలతో మనము మస్జిద్కి వెళ్ళే ప్రయత్నం చేయాలి. అలాగే మస్జిద్కి వెళ్ళగానే మనం ఏం చేయాలి? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్, ఇజా దఖల అహదకుముల్ మస్జిద ఫలా యజ్లిసు హత్తా యుసల్లియా రకాతైన్. మీలో ఎవరైనా సరే మస్జిదులకు ప్రవేశిస్తే అతడు 2 రకాతులు నమాజు చేసే వరకు కూర్చోకూడదు. సుబ్హానల్లాహ్. చూసారా, మస్జిద్లోకి ప్రవేశించగానే అనేక మందికి తెలియని కారణంగా ఏం చేస్తారు? మస్జిద్లోకి వెళ్ళారు, వెంటనే కూర్చోండిపోతారు. మనం మస్జిద్లోకి వెళ్ళిన తర్వాత మన మీద బాధ్యత ఏమిటి? 2 రకాతులు నమాజ్ చేయాలి. ఒకవేళ మీరు సున్నత్ నమాజ్ చేసినా పర్వాలేదు, లేదా 2 రకాతులు తహియతుల్ మస్జిద్ నమాజ్ అయినా చేయాలి సోదరులారా. నమాజ్ చేయకుండా 2 రకాతులు చదవకుండా ఎప్పుడూ కూడా మనము మస్జిద్లో కూర్చోకూడదు. మీరు వెళ్ళింది ఏ సమయమైనా సరే ఆ సమయంలో తప్పకుండా 2 రకాతులు నమాజ్ చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుమా ఖుత్బా ఇస్తూ ఉన్నారు. ఒక సహాబీ తిన్నగా లోపలికి వచ్చారు, కూర్చున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పే ప్రసంగం ఆపేసి ఆ వ్యక్తిని నిలబడి 2 రకాతులు నమాజ్ చేసిన తర్వాత కూర్చోమని ఆజ్ఞాపించారు సోదరులారా. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మస్జిద్లోకి ప్రవేశించినప్పుడు మీరు ఏ పని నిమిత్తమైనా వెళ్ళండి, తప్పకుండా 2 రకాతుల నమాజ్ అనేది తప్పకుండా చేయాలి సోదరులారా. మనము మస్జిదుల్ని ఎల్లప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన సమాజంలో ఉన్న ఆలోచన ఏమిటి? మస్జిద్ని ఎవరు పరిశుభ్రంగా ఉంచాలి అంటే
ఎవరైతే ముఅజ్జిన్ ఉన్నారో వారు పరిశుభ్రంగా ఉంచాలని కొంతమంది, ఎవరైతే కమిటీ వారు ఉన్నారో వారు మాత్రమే పరిశుభ్రపరచాలని మరికొంతమంది, లేదా ఎవరైతే బాధ్యత తీసుకున్నారో వారు మాత్రమే పరిశుభ్రంగా ఉంచాలి అనుకుంటారు. అది ఎంత మాత్రం కాదు సోదరులారా. ఏ మస్జిద్లో అయితే ముసల్లీలు ఎంతమంది అయితే వస్తూ ఉంటారో వెళ్తుంటారో ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఆ మస్జిద్ని పరిశుభ్రంగా ఉంచడం గురించి. ఎందుకని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అబూ దావూద్ యొక్క హదీస్, అనస్ రజియల్లాహు అన్హు వారి కథనం, ఉరిజత్ అలయ్య ఉజూరు ఉమ్మతి హత్తల్ ఖజా యుఖ్రిజుహర్ రజులు మినల్ మస్జిద్. అల్లా నా ఉమ్మత్ కోసము, నా అనుచర సమాజం కోసం అవసరమైన అన్ని పుణ్యకార్యాలు చూపించాడు. అందులో ఒకటేమిటి అంటే మస్జిద్ని పరిశుభ్రంగా ఉంచడము. ఎవరైతే మస్జిద్ని పరిశుభ్రంగా ఉంచుతారో వారి కొరకు కూడా పుణ్యము అనేది లిఖించబడుతుంది సోదరులారా. సుబ్హానల్లాహ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని పరిశీలన చేసామని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూర్చొని ఉన్నారు. ఆనాటి కాలంలో మస్జిద్లు ఏ విధంగా ఉండేవి? మట్టితో తయారు చేసినటువంటి గోడలు, అలాగే కింద నేలంతా కూడా మట్టితోనే ఉండేది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు, హిబ్లా దిశ వైపు ఏదైతే ఉంటుందో అక్కడ కఫం అనేది అంటుకొని ఉంది. అది ఒక్కసారి ఊహించండి, మన కఫం మన నోట్లోకి వస్తేనే మనము ఎంతో వెగటుగా అసహించుకుంటాము. అలాంటిది గోడపై ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనుకుంటే సహాబాలకు ఆజ్ఞాపించవచ్చు దీనిని పరిశుభ్రం చేయమని. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూర్చున్న ప్రదేశం నుండి లేచారు, తన చేతిలో ఉన్నటువంటి చేతి కర్రను తీసుకొని ఆ కఫాన్ని తీసివేయడం జరిగింది. ఆ తరువాత దాన్ని బయట పారవేసి లేదా మట్టిలో కలిపివేసి అక్కడ సువాసన పోయడం జరిగింది సోదరులారా. సుబ్హానల్లాహ్. కాబట్టి దీన్ని బట్టి తెలిసిన విషయం ఏమిటి అంటే కేవలం మస్జిద్ కమిటీ వారు మాత్రమే పరిశుభ్రపరచాలి అని ఆలోచన ఏమీ లేదు. అలాగే బాధ్యత ఎవరైతే తీసుకున్నారో వారు మాత్రమే పరిశుభ్రపరచాలి అనే ఆలోచన కూడా లేదు. అలాగే ముఅజ్జిన్ ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రమే మస్జిద్ని పరిశుభ్రంగా ఉంచాలి అనే ఆలోచన కూడా ఏమీ లేదు సోదరులారా. మనమందరము కూడా ఎవరైతే ముసల్లీలమై మస్జిద్లకు వెళ్తుంటామో వారందరిపై బాధ్యత. ఎక్కడైతే అపరిశుభ్రంగా ఉందో వెంటనే పరిశుభ్రపరచాలి. అలాగే మనం పరిశీలన చేస్తామనుకోండి, ఈ మస్జిదుల్ని పరిశుభ్రపరిచే వారి యొక్క స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక ముసలి స్త్రీ ప్రతిరోజు మస్జిద్ నబవీని పరిశుభ్రపరుస్తూ ఉండేది. ఒకరోజు ఆ ముసలి స్త్రీ చనిపోవడం జరిగింది. రాత్రి సమయం ప్రవక్త వారిని లేపితే ప్రవక్త వారికి నిద్రాభంగం కలుగుతుంది అని సహాబాలు ఏం చేశారు? తిన్నగా తీసుకువెళ్ళి జనాజా నమాజ్ చదివించేశారు. అలాగే ఆవిడ్ని ఖననం చేయడం జరిగింది సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెల్లవారిన తర్వాత అడగడం జరిగింది, ఆ ముసలి స్త్రీ ఎక్కడా అని. వెంటనే సహాబాలు తెలియజేశారు, లేదు ప్రవక్త, రాత్రి ఆ ముసలి స్త్రీ చనిపోయింది, మేము తీసుకువెళ్ళి ఖననం చేసేసామని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెంటనే తెలియజేశారు, ఆ ముసలి స్త్రీ యొక్క సమాధి ఎక్కడ ఉంది, నన్ను తీసుకువెళ్ళండి అని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళి అక్కడ జనాజా నమాజ్ కూడా చేశారు సోదరులారా. సుబ్హానల్లాహ్. చూసారా, ప్రవక్త వారికి ఆ ముసలి స్త్రీపై ఉన్నటువంటి ప్రేమ దేని గురించి అంటే ఆ ముసలి స్త్రీ మస్జిద్ని పరిశుభ్రంగా ఉంచడం కొరకు శ్రమిస్తూ ఉంటుంది కాబట్టి. సుబ్హానల్లాహ్. మస్జిద్ని పరిశుభ్రపరిచే వారి పట్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మనసులో ఉన్నటువంటి ప్రేమ కాబట్టి మనమందరం కూడా మస్జిద్ని పరిశుభ్రంగా ఉంచాలి సోదరులారా. అలాగే మనం సమాజంలో చూస్తుంటాము, అనేక మందికి, కొంతమందికి డబ్బు పరంగా, మరికొంతమందికి వారి యొక్క వంశము లేకపోతే పదవుల పరంగా, ఇంకా అనేక రకాల విషయాల పరంగా గర్వము అనేది, అహంకారము అనేది వస్తూ ఉంటుంది సోదరులారా. అనేక మంది ప్రశ్నిస్తూ ఉంటారు, ఈ గర్వాన్ని అహంకారాన్ని మేము ఏ విధంగా అణగదొక్కాలి అని. వీటికి అన్నిటికంటే అతి ఉత్తమమైన పని ఏదైనా ఉంది అంటే మీ మస్జిదులు ఏవైతే ఉన్నారో, మీరు ఏ వీధిలో అయితే ఉంటారో, ఏ గ్రామంలో అయితే ఉంటారో, ఏ ఊర్లో అయితే ఉంటారో అక్కడ ఉన్నటువంటి మీ మస్జిదుల యొక్క బాత్రూమ్లు కానీ లేకపోతే ల్యాబరేటరీ కానీ ఏదైతే ఉందో అది మీరు మీ చేతులతో ఒకవేళ పరిశుభ్రపరిచారు అంటే మీలో ఉన్నటువంటి గర్వము, అహంకారం అనేవి అన్నీ కూడా తగ్గిపోతాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఎందుకని సమాజంలో మనం చూస్తుంటాము, అనేక మందికి గర్వం వచ్చేస్తూ ఉంటుంది. మనము మన ఇంట్లో ఉన్నటువంటి బాత్రూమ్ని ఏ రోజు పరిశుభ్రపరచము, మన ఇంట్లో ఉన్నటువంటి ల్యాబరేటరీని మనం ఏ రోజు పరిశుభ్రపరచము. ఒకవేళ మీలో గర్వం అనేది కనబడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే మస్జిద్లకు వెళ్ళండి. మస్జిద్లో ఉన్నటువంటి ల్యాబరేటరీ ఏదైతే ఉందో అది మీ స్వహస్తాలతో పరిశుభ్రపరిచారు అంటే మీలో ఏదైతే గర్వం పెరుగుతూ ఉందో ఆ గర్వం పూర్తిగా పడిపోతుంది సోదరులారా. అలాగే మస్జిద్ని పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయండి, అప్పుడు కూడా మీ యొక్క గర్వం అనేది పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి
కాబట్టి మస్జిదుల్ని మనం ఎల్లప్పుడూ కూడా పరిశుభ్రపరుస్తూ ఉండాలి. మస్జిదులకు వచ్చిన తర్వాత మన ద్వారా వేరే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా మస్జిదులకి వచ్చే అప్పుడు మనం ఏం చేయాలి, మన నోటి నుండి దుర్వాసన వచ్చేటటువంటి ఏ పదార్థాలు కూడా తిని మనం మస్జిద్కి రాకూడదు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. జాబిర్ రజియల్లాహు అన్హు వారి కథనం ముస్లిం షరీఫ్ యొక్క హదీస్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం తెలియజేశారు, మీరు మస్జిద్లకు వచ్చేటప్పుడు ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ తినకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకని, అవి తిన్నప్పుడు మీ నోటిలో నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఇక మస్జిద్లో ఆ వాసన ద్వారా మన పక్కన ఉన్నవారు కూడా ఇబ్బంది పడతారు. అలాగే మస్జిద్లో కేవలము మనుషులు మాత్రమే కాదు, దైవదూతలు కూడా వస్తుంటారు అల్లాహ్ యొక్క ఆరాధన చేయడానికి. వారికి కూడా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారించారు. ఒక్కసారి పరిశీలన చేయండి సోదరులారా, మనం మస్జిద్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్తున్నాము? అనేక మంది ఉల్లిపాయలు తిని వెళ్తూ ఉంటారు, లేకపోతే నోటిలో నుండి దుర్వాసన వచ్చేటువంటి పదార్థాలు తింటూ ఉంటారు. అలాగే మరికొంతమందిని పరిశీలన చేస్తే అల్లాహు అక్బర్, వారు సిగరెట్లు తాగి మస్జిద్కి వస్తుంటారు. వారి పక్కన నిలబడితే పూర్తిగా దుర్వాసన వస్తూ ఉంటుంది వారి నోటి నుంచి. వారు అది తాగి వచ్చారు, పక్కనటువంటి వ్యక్తికి ఇబ్బంది కలుగుతుంటుంది, అక్కడ ఉన్నటువంటి దైవదూతలకు కూడా ఇబ్బంది కలుగుతుంటుంది. కాబట్టి ఎవరెవరైతే దుర్వాసన వచ్చేటువంటి పదార్థాలు, అవి సిగరెట్లైనా, ఉల్లిపాయలైనా, పాన్పరాగులైనా, గుట్కాలైనా, ఇంకా అనేక రకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిని మస్జిద్కి రాకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవేళ మీరు అవన్నీ కూడా వదిలేయడం అన్నిటికంటే ఉత్తమం సోదరులారా. అలాగే మరొక విషయాన్ని మనం పరిశీలన చేశామనుకోండి, అదేమిటి, మస్జిద్లకు వచ్చిన తర్వాత మనము బిగ్గరగా మాట్లాడకూడదు సోదరులారా. మస్జిద్ అనేది అందరి కోసం నిర్మించబడినటువంటి ఆరాధనాలయం. అక్కడ మనము మన ఇష్టం వచ్చినట్లు బిగ్గరగా మాట్లాడడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించారన్నటువంటి విషయం. ఉమర్ ఫారూక్ వారి కాలంలో ఉమర్ ఫారూక్ వారు మస్జిద్ నబీలోకి వచ్చినప్పుడు అక్కడ కొంతమంది యువకులు బిగ్గరగా మాట్లాడుతున్నారు సోదరులారు. ఉమర్ ఫారూక్ వారు వారిని పిలిచి అడగడం జరిగింది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మదీనా వాసుల్లాగా లేరే అని. వెంటనే వారు తెలియజేశారు, మేము తాయిఫ్ నగరం నుంచి వచ్చాము అనగానే వెంటనే ఉమర్ ఫారూక్ వారు అన్నారు, అదే అందుకనే మీరు బిగ్గరగా మాట్లాడుతున్నారు మస్జిద్ నబవీలో. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మస్జిద్లో బిగ్గరగా మాట్లాడకూడదు అన్న విషయం మీకు తెలియదు, కాబట్టి నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఒకవేళ మీరు మదీనా వాసులై ఉంటే మీకు కొరడా దెబ్బలు కొట్టించేవాడిని అని ఉమర్ ఫారూక్ వారు తెలియపరచడం జరిగింది. కాబట్టి మస్జిదుల్లో మనము బిగ్గరగా మాట్లాడకూడదు. అలాగే మస్జిదుల్లో మనము రాజకీయ విషయాలు ఏవైతే ఉంటాయో, బయట ప్రాపంచిక విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇవి ఏ విషయాలు కూడా మనం మస్జిద్లో చర్చించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు సోదరులారా. మస్జిదుల్లో మనము అల్లాహ్ యొక్క ఆరాధన చేయవచ్చు, అల్లాహ్ యొక్క స్మరణ జిక్ర్ చేయవచ్చు, ఖురాన్ పారాయణం చేయవచ్చు. అలాగే మస్జిదుల్లో విద్యాభ్యాసానికి సంబంధించిన పనులు మనం చేయవచ్చు. సహాబాలందరూ కూడా మస్జిదుల్లోనే ధార్మిక జ్ఞానం పూర్తిగా నేర్చుకున్నారు. అలాగే అన్ని అవసరమైన విషయాలు మనము మస్జిదుల్లో చేసుకోవచ్చు. కానీ మస్జిదుల్లో అనవసరమైన ప్రాపంచిక విషయాలు లేదా రాజకీయ విషయాలు లేదా ఇతరత్ర విషయాలు అనేవి ఏవి కూడా మాట్లాడకూడదు సోదరులారా. అలాగే బిగ్గరగా కూడా మనము మస్జిద్లో మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే మరొక విషయాన్ని మనం పరిశీలన చేశామనుకోండి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మనము మస్జిద్లకు వెళ్ళినప్పుడు వేరే వారికి ఇబ్బంది కలగకుండా వేరే విషయాలు మాట్లాడకుండా ఉండాలి. అలాగే ఒకవేళ మీరు జికర్ చేస్తున్నారు, ఖురాన్ పారాయణం చేస్తున్నారు, ఒకవేళ నమాజ్ చేస్తున్నారు, అప్పుడు కూడా మీరేం చేయాలి అంటే మీ పక్క వారికి ఇబ్బంది కలగకుండా చేసుకోవాలి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా అన్నారు, అలా ఇన్న కుల్లుకుం మునాజిన్ రబ్బా, నిశ్చయంగా మీలో ప్రతి ఒక్కరూ తన ప్రభు అయినటువంటి అల్లాహ్తో మాట్లాడుతున్నాడు. ఫలా యూజి అన్న బాజుకుం బాజ్ వలా యర్ఫ్ అన్న బాజుకుం అలా బాజ్ బిల్ కిరాతి ఔ ఫిస్ సలాహ్. ఒకరు మరొకరికి ఇబ్బంది కలిగించకూడదు. ప్రతి ఒక్కరు కూడా ఖురాన్ పారాయణం చేసేటప్పుడు మీ యొక్క స్వరాలను పెంచకుండా ఉండాలి. అలాగే నమాజ్ చేసేటప్పుడు కూడా స్వరాలను పెంచకుండా ఉండాలి. మనం సమాజం చూస్తుంటాము, అనేక మంది నమాజ్ చేస్తుంటారు. నమాజ్ ఏ విధంగా చేస్తారు అంటే వారు చదివేది పూర్తి మస్జిద్ వినబడుతూ ఉంటుంది, మిగతా వాళ్ళందరికీ కూడా ఇబ్బంది
ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలాగే కొంతమంది ఫరజ్ నమాజ్లో ఇమాం వెనుక నిలబడినప్పటికీ వారు కూడా ఏం చేస్తారు, ఆ ఇమాం గారితో పాటు బిగ్గరగా నమాజ్ చేస్తూ ఉంటారు. పక్కన ఉన్న వారికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తన ప్రభువుని కలుసుకున్నాడు, తన ప్రభుతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం మాట్లాడుతున్నప్పుడు, మనం స్మరణ చేసేటప్పుడు, మనం నమాజ్ చేసేటప్పుడు, మనం ఖురాన్ యొక్క పారాయణం చేసేటప్పుడు వేరే వారికి ఇబ్బంది కలగకుండా కూడా మనము జాగ్రత్త పడాలి సోదరులారా. అలాగే స్త్రీలు ఎప్పుడైతే మస్జిద్కి వెళ్తూ ఉంటారో వారు కూడా జాగ్రత్త వహించాలి. పూర్తి పరదాలో వెళ్ళాలి. సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో, సువాసన వచ్చేవి ఏవైతే ఉన్నాయో అలాంటివి ఏవి కూడా పూసుకొని రాసుకొని మస్జిద్కి వెళ్ళకూడదు సోదరులారా. అబూ హురైరా రజల్లాహు అన్హు వారి సంఘటన. ఒకసారి అబూ హురైరా రజల్లాహు వారు వీధులు నిలబడి ఉన్నారు. ఒక స్త్రీ పూర్తి పరదాలోనే ఉంది, కానీ ఆ స్త్రీ వెళ్తున్నప్పుడు సువాసన అనేది రావడం జరిగింది. వెంటనే అబూ హురైరా రజల్లాహు అన్హు వారు అడగడం జరిగింది, స్త్రీ ఎక్కడికి వెళ్తున్నారు అని. అంటే నేను మస్జిద్కి వెళ్తున్నాను అంటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సువాసన రాసుకొని అత్తరు పూసుకొని మస్జిద్కు వెళ్తూ ఉంటారో వారు గుసుల్ చేయనంత వరకు, అంటే తిరిగి స్నానం చేయనంత వరకు వారు చేసేటటువంటి ఆరాధన అల్లా అంగీకరించడు. కాబట్టి స్త్రీలు మస్జిద్కి వెళ్ళేటప్పుడు పూర్తి పరదాతో వెళ్ళాలి. అలాగే అక్కడ అలంకారం చూపించడానికి కానీ, లేకపోతే వారు రాసుకున్నటువంటి అత్తరు లేదా ఇతర సువాసనలు వెదజల్లడానికి మస్జిద్లకు వెళ్ళకూడదు సోదరులారా. ఈ విషయంలో కూడా స్త్రీలు జాగ్రత్త వహించాలి. మస్జిదులు ఏవైతే ఉన్నాయో ఇవి అల్లాహ్ యొక్క ఆరాధనాలయాలు. ఇక్కడ ఆరాధన మాత్రమే చేయాలి, కానీ వ్యాపారాలు అనేవి చేయకూడదు. అబూ హురైరా రజల్లాహు అన్హు వారి కథనం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా అన్నారు, లా అర్బహల్లాహు తిజారతక్. ఎవరైతే మస్జిదులో వ్యాపారం చేస్తుంటారో వారి వ్యాపారంలో నష్టం రాగాక, వారి వ్యాపారంలో శుభము అనేది ఉండకుండా ఉండుగాక అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శపించారు సోదరులారా. ఇస్లాంలో శాపము అనేది ఎక్కువ విషయాలకి చెప్పబడలేదు, కానీ ఎవరైతే మస్జిదులో వ్యాపారం చేస్తుంటారో, మస్జిదుల్ని వ్యాపార కేంద్రాలుగా చేసుకుంటారో వారి యొక్క వ్యాపారంలో నష్టం రావాలి అని, అలాగే వారి యొక్క వ్యాపారంలో లాభం రాకుండా ఉండాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారించారు సోదరులారా, చెప్పించారు సోదరులారా. మనం చూస్తుంటాము సమాజంలో అనేక మంది మస్జిద్లో కూర్చొని వ్యాపారాలు చేస్తుంటారు, వ్యాపార లావాదేవీలు చేస్తుంటారు. ప్రస్తుత కాలంలో అయితే వ్యాపారం అనేది దేంతో అయిపోతుంది అంటే అనేక మంది ల్యాప్టాప్లు తీసుకువచ్చి లేదా మొబైల్ ఫోనుల్లోనే వ్యాపార కార్యక్రమాలు మాట్లాడుతూ ఉంటారు. ఇచ్చిపుచ్చుకోవడాలు, వ్యాపార లావాదేవీలు చేస్తుంటారు. ఎవరైతే మస్జిదుల్లో ఉండి మరీ ముఖ్యంగా మొబైల్స్లో కానీ ల్యాప్టాప్లో కానీ వ్యాపార లావాదేవీలు చేస్తూ ఉంటారో వారిపై ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శాపం ఉంది. వారి యొక్క వ్యాపారంలో శుభము లాభము అనేది ఉండదు సోదరులారా. కాబట్టి ఈ విషయం పట్ల మనము జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏవైనా వస్తువులు పోయాయి, వారు కూడా ఏం చేస్తారు, మస్జిద్లో చేయాలని చేస్తుంటారు. నా వస్తువు పోయింది, మీకు ఎవరికైనా దొరికిందా అని. గుర్తుపెట్టుకోండి, మస్జిదులు అనేవి అల్లాహ్ యొక్క ఆరాధన కోసము. ఎప్పుడైతే మీ వస్తువులు పోయాయో అవి ఎక్కడ పోయాయో అక్కడ వెతుక్కోవాలి తప్ప మస్జిదుల్లో ఎలాంటి ప్రకటన కూడా చేయకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారించారు, లా రద్దహల్లాహు అలైక్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, నీ వస్తువు ఏదైతే పోయిందో అది మళ్ళీ తిరిగి దొరకకుండా ఉండుగాక అన్నారు. ఎందుకని? మస్జిదులు అనేవి వ్యాపారాలు చేయడానికి కాదు, మీ పోయిన వస్తువులు మళ్ళీ తిరిగి పొందడానికి కాదు సోదరులారా. కాబట్టి మస్జిదుల్లో పాటించవలసిన నియమ నిబంధనలో కొన్ని ముఖ్యమైన విషయాల్ని మీ ముందు ఉంచడం జరిగింది. కాబట్టి సృష్టికర్త అయిన అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ ఏ విషయాలైతే మేము చర్చించామో మస్జిదుల యొక్క ప్రాధాన్యత గురించి, అలాగే మస్జిదుల యొక్క నియమ నిబంధనల గురించి అవన్నీ చెప్పడము వినడం కాకుండా ఆచరించేటటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని అల్లాహ్ మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్. అలాగే మస్జిదుల యొక్క ప్రాధాన్యత తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకునేటటువంటి భాగ్యాన్ని కలిగించుగాక ఆమీన్. ఎవరైతే మస్జిదుల నిర్వహణ చేస్తున్నారో, మస్జిదుల బాధ్యత నిర్వహిస్తున్నారో, ఎవరెవరైతే మస్జిదులను నిర్మిస్తూ ఉన్నారో అల్లాహ్ వాళ్ళందరికీ ఇహపర లోకాల్లో మంచి ప్రతిఫలం ప్రసాదించుగాక ఆమీన్. మనలో ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో అల్లాహ్ వాళ్ళందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్. ఎవరెవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో అల్లాహ్ వాళ్ళందరికీ వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయుగాక ఆమీన్. అల్లాహ్ మనందరికీ ఇహపర లోకాల్లో సన్మార్గం చూపించుగాక ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.